హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా చూసారా క్యాట్ రెస్టారెంట్ అండ్ కెఫేని? సో ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. నిజంగా నేను చెప్తున్నాను, ఇది చూడంగానే జస్ట్ నాకే అసలు ఒకలాగా అనిపించేసింది, షాకింగ్. అసలు మనము డాగ్స్ కొన్ని అయితే మామూలుగా పెట్స్ నాట్ అలౌడ్ కదా కొన్ని కేఫేస్లో కానీ కిచెన్లో, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఈ క్యాట్స్ అంటే కానీ ఇట్లా ఎవరికైనా లైక్ అంటే కొంతమంది ఇష్టపడతారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసము కొద్దిసేపు ఫన్గా ఆడుకోవడం కోసం చూడండి, మా అమ్మాయి శుభ్రంగా దాంతో ఆడుకుంటూ ఉంది. ఎన్ని ఉన్నాయంటే అవన్నీ ఆ కెఫేలో మొత్తం రోమ్ చేస్తూనే ఉన్నాయి. ప్లస్ అక్కడే ఉంటున్నాయి, మనం ఆర్డర్ చేసుకొని అక్కడే తినచ్చు కాబట్టి అవి ఫ్రెండ్లీగా ఉన్నాయి. నాకు అది నచ్చింది. కొన్ని అయితే ఫ్రెండ్లీగా ఉండవు కదా, సో దాని పాటికి అవి అంటూ సో వాటి ఫుడ్ వాటి తింటూ చూడండి. ఈవెన్ ఆ వాల్కి కానీ అక్కడ కానీ ఆ థీమ్ మొత్తం క్యాట్ ఈ థీమ్ తోటి చేశారు. సో వాటికి ఫీడింగ్కి కూడా అక్కడ కింద పెట్టారు చూడండి. సో ఇక్కడ మనం అయితే ఆర్డర్ చేసుకొని తినచ్చు. సో కొద్దిసేపు జస్ట్ ఆడుకుంటూ అలా క్యాట్స్ ఎవరైతే ఇష్టపడతారో అలా. నాకు నిజంగా కొత్తగా అనిపించింది, ఇలాంటి కొత్త కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏందిరా బాబోయ్. అసలు క్యాట్ రెస్టారెంట్ ఏంటి అని ఫస్ట్ షాక్ నేనైతే. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఏంటి అసలు ఎలా ఉన్నాయి అంటే పెట్ వాటిలతో కూడా మనం ఇలా కెఫేలో కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. అంటే కొంతమందికి భయం ఉంటుంది, అంటే ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది అందరికీ కాదు. కొంతమంది భయపడే వాళ్ళు ఉంటే ఇలా లేదు. కానీ కిడ్స్ అయితే మోర్ ఓవర్ ఇవి కొంచెం క్యాట్స్ ఫ్రెండ్లీగానే ఉంటాయి కాబట్టి కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. హోప్ మళ్ళీ డాగ్స్ అంటే బైట్ చేస్తాయేమో అట్లా ఇలా అని ఒక భయం ఉంటుంది. కానీ ఇవైతే కన్నా నాకైతే ఏమి అంత అనిపించలేదు. చిన్న పిల్లలు ఎవరైనా లైక్ కిండర్ గార్డెన్ అలా ఉన్నవాళ్ళు, కొంతమంది పిల్లలు నచ్చే వాళ్ళకైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ వాటితో టైం స్పెండ్ చేసుకుంటూ, ఏదైనా కెఫేలో కూడా కొన్ని స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇది కూడా చూసారు కదా, నేనైతే వాటిని పిక్చర్స్ నేనేమి రికార్డ్ చేయలేదు. సో కొన్ని అయితే మెనూ అయితే ఒకటి మీకు అక్కడ జస్ట్ వీలైనంత వరకు ఇదిగోండి చూడండి, ఇది మెనూ. సో వాటిల్లో మనం కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తము. సో ఏదైనా కావాలి అంటే అది చూడండి ఎంత పక్కన కూర్చొని ఫ్రెండ్లీగా అలా ఉంటే కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తుంది మా పాప. ఇంత రోజు ఎటు వెళ్తున్నామో అనిపిస్తుంది నాకు నిజంగా. ప్రపంచం చూడండి, అసలు అలా టచ్ చేస్తున్నా అది ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, హ్యాపీగా వచ్చి వాళ్ళ కూర్చొని ఆడుకుంటూ ఉంది. సో మా పాప నాకు నచ్చింది అండి, తను హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ వాటిని ఆడుకుంటూ ఉంటే. కానీ కొంచెం ఇంట్లో పెంచుకోవాలంటేనే కొంచెం భయము, కొంచెం మెయింటైన్ చేసుకోవాలి అంటే, లేకపోతే పర్లేదు జస్ట్ ఫర్ టైం బీయింగ్ అయితే ఓకే. ఇదిగోండి, ఇదైతే అడ్రస్. మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళండి బెంగళూరు.